నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. లక్ష్యాన్ని సాధించే దిశగా యువత అనుక్షణం కష్టపడాలి. కళాకారులకు సరైన ప్రోత్సాహం అందిస్తే అద్భుతాలు సృష్టిస్తారన్న మాజీ మంత్రి జోగురామన్న. సందడిగా సాగిన దారుణం సినిమా రిలీజ్ వేడుక. రాజీవ్ యువ వికాసం పథకంపై కోటి ఆశలు పెట్టుకున్న యువత. దరఖాస్తులు చేసుకొని రుణాల కోసం ఎదురు చూస్తున్న వైనం. కనీస స్పష్టత లేకపోవడంతో నిరుత్సాహానికి గురవుతున్న దరఖాస్తుదారులు. యువత ఆసక్తి కలిగిన రంగంలో రాణిస్తూ ఉన్నత లక్ష్యాలను సాధించాలని మాజీ మంత్రి జోగురామన్న సూచించారు. పట్టణానికి చెందిన కళాకారులు రూపొందించిన దారుణం సినిమా రిలీజ్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై చిత్ర బృందానికి అభినందనలు తెలియజేశారు. జిల్లాలోని కళాకారుల్లో విశేషమైన ప్రతిభ దాగి ఉందని, వారికి సరైన ప్రోత్సాహం అందిస్తే అద్భుత ఫలితాలు సాధిస్తారని మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. పట్టణానికి చెందిన యువకులు రూపొందించిన దారుణం సినిమా రిలీజ్ వేడుకను స్థానిక టీటీడీ కళ్యాణ మండపంలో శనివారం నిర్వహించారు. కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి జోగురామన్న సినిమాను విడుదల చేసి దర్శక నిర్మాతలను అభినందించారు. అనంతరం నిర్వాహకులు ఆయనను శాలువాలతో ఘనంగా సత్కరించారు. సినిమాను వీక్షించేందుకు హాజరైన అభిమానులతో ఆ ప్రాంగణమంతా సందడిగా మారింది. సినిమాకు దర్శకత్వం వహించడంతో పాటు హీరోగా గణేష్ దేవ్ కంబ్లే నటించారు. జ్ఞానోబా దేవ్ కంబ్లే, మనీషా దేవ్ కంబ్లే ప్రొడ్యూసర్లుగా వ్యవహరించగా, కో ప్రొడ్యూసర్గా పసుపుల దేవిదాస్ ఉన్నారు. హీరోయిన్గా శ్వేత పోతరాజు నటించారు. ఈ మేరకు మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ, పట్టణానికి చెందిన కళాకారులు దాదాపు ఏడాదిన్నర పాటు కష్టపడి సినిమాను రూపొందించడం అభినందనీయమని అన్నారు. చిత్ర బృందానికి అభినందనలు తెలిపిన ఆయన భవిష్యత్తులో మరిన్ని మంచి చిత్రాలు రూపొందించాలని ఆకాంక్షించారు. యువతకు ఆసక్తి కలిగిన రంగంలో ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టిస్తారని, ఆ దిశగా యువత సైతం కష్టపడి అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని సూచించారు. అయితే మన ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి మరి కళలను మనం కూడా ఆదిలాబాద్ అంటే దేంట్లో కూడా తక్కలేమన్నటువంటి ఉద్దేశంతో మరి యువకులందరూ కలిసి ఆదిలాబాద్ జిల్లా వాసులే మరి ఈరోజు దారుణమైనటువంటి సినిమాను సంవత్సరం నర నుంచి కష్టపడి మరి సినిమాను తయారు చేశారు. మరి ఈరోజు నా చేతుల మీదుగా మరి సినిమాను ప్రారంభించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఈ సినిమా ఎవరైతే ప్రొడ్యూసర్గా పనిచేస్తున్నటువంటి జ్ఞానోబా దేవ్ కాంబ్లే గారు, అట్టనే మనీషా దేవ్ కాంబ్లే గారు, కో ప్రొడ్యూసర్గా పసుపుల దేవిదాస్ గారు, అట్లనే హీరో మరియు డైరెక్టర్గా గణేష్ దేవ్ కాంబ్లే గారు, హీరోయిన్గా శ్వేత పోతరాజు గారు, మిగతా అన్ని ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి నివాసమైనటువంటి యువకులందరి సినిమాలో అనేక పాత్రలు పోషించిన సందర్భంగా వారికి ప్రత్యేకంగా పేరున అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈరోజు మన ఆదిలాబాద్ అంటేనే మరి ఎందరో మంది కళాకారులు ఆదిలాబాదు పుట్టినటువంటి మట్టిలో పుట్టినటువంటి బిడ్డలు కూడా అనేక రంగాల్లో ముందుకెళ్తూ ఉన్నారు. ఈ సినిమా మూవీ రంగంలో కూడా మనం ముందుకెళ్ళాలని చెప్పి వారికి ఏదో కొత్తగా మనం ప్రోత్సాహం ఉంటే మరి ప్రోత్సాహదాతలు కూడా చాలామంది ముందుకొస్తే ఆదిలాబాదులో కూడా అనేకటువంటి సినిమాలు తీసేటువంటి అవకాశం ఉందని చెప్పి ఈ దారుణం సినిమా చూసిన తర్వాత నాకు అర్థమైంది. ఎక్కడో లేరు, ఎక్కడో ఉన్నటువంటి వారి గురించి మనం చాలా గొప్పగా ఆలోచించుకుంటాం. కానీ మన వాళ్ళు ఇక్కడ ఉన్నారు, మన వాళ్ళని మనం ప్రోత్సహిస్తే అంతకంటే గొప్పగా మూవీలు తీయగలుగుతారు. ఆ సత్తా ఉంది. కానీ ఆర్థిక స్తోమత లేదనేది మాత్రం అదొకటే మన ఉన్నటువంటి లోపం. అందరికీ మన సహకారం ఉంటే మరి ఇటువంటి సినిమాలు ఇంకా చాలా తీయడానికి అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకం కింద రుణాలు దక్కుతాయని ఆశగా ఎదురు చూస్తున్న యువకులకు నిరుత్సాహమే ఎదురవుతోంది.
పథకం అమలుపై స్పష్టత రాకపోవడంతో దరఖాస్తులు చేసుకున్న వారంతా అసంతృప్తికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో రాయితీ రుణాలు అందక దరఖాస్తు చేసుకున్న యువత పడుతున్న ఇబ్బందులపై ఏడీబీ న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. నిరుద్యోగ యువత స్వంత కాళ్లపై నిలబడేలా రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకం కింద రుణాల మంజూరుకు ముందుకు వచ్చినా పథకం అమలుపై నీలినీడలు కమ్ముకోవడంతో దరఖాస్తు చేసుకున్న యువత నిరుత్సాహానికి గురవుతున్నారు. వివిధ వ్యాపారాలు చేసుకునేందుకు గాను యువతకు రాయితీ రుణాలు అందించేలా ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం మార్చి నెల నుండి 3 నెలల పాటు దరఖాస్తులను స్వీకరించింది. 50,000 నుండి 5 లక్షల వరకు కేటగిరీల వారీగా రుణాలను స్వీకరించారు. వ్యవసాయ పనిముట్లు, కిరాణా షాపు, టెంట్ హౌస్లు, ఆటోలు, జిరాక్స్ మిషన్లు తదితర వ్యాపారాలను చేసుకునేందుకు యువత దరఖాస్తులను సమర్పించి ఆశగా ఎదురుచూస్తున్నారు. దరఖాస్తు చేసిన లబ్ధిదారులకు సంబంధించిన బ్యాంకుల ఖాతాల వారీగా బ్యాంకుల నుండి సిబిల్ స్కోర్ విచారణ చేసిన తర్వాత దరఖాస్తులను తిరిగి జిల్లా అధికారుల వద్దకు సైతం పంపించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున 50,000 లోపు రుణాలు మంజూరు ఇచ్చేలా ప్రణాళికలు చేసినప్పటికీ పథకం తాత్కాలికంగా ఆగిపోవడంతో యువకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాయితీ రుణాలు అందుతాయని ఆశగా ఎదురుచూస్తున్న వారంతా తీవ్ర నిరుత్సాహానికి గురవుతున్నారు. తలమడుగు మండల పరిధిలోనే 2,141 దరఖాస్తులు రాగా సిబిల్ స్కోర్ విచారణ తర్వాత 1,722 దరఖాస్తులు తిరిగి వచ్చాయి. 3 లక్షల రూపాయల రాయితీ రుణం కోసం దరఖాస్తు చేసుకున్నానని, నెలలు గడుస్తున్నా రుణాల మంజూరు ప్రస్తావన రావటం లేదని తలమడుగు మండల కేంద్రానికి చెందిన యువకుడు రాము వాపోతున్నారు. అధికారులను కలిస్తే ప్రభుత్వం నుండి ఆదేశాలు రావటం లేదని చెబుతున్నట్టు పేర్కొన్నారు. నా పేరు సుక్కారాము. ఎంపీడీ దగ్గర పోయి అడిగితే అక్కడ నుంచి రాలి అని చెప్తున్నారు. లోన్ అప్లై చేసి 3 నెలలు అవుతున్నది. 3 లక్షల రూపాయలు అప్లై చేసిన వస్తుందేమో అని చూస్తూ ఉన్నాము. అధికారులేమో అక్కడ నుంచి రావాల్సి ఉన్నదని చెప్తున్నారు. తలమడుగు మండలంలోని కుచిలాపూర్ గ్రామానికి చెందిన మరో యువకుడు 2 లక్షల రాయితీ రుణం కోసం దరఖాస్తు చేసుకోగా రుణం వస్తుందని 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. నా పేరు అర్జున్, కుచిలాపూర్ గ్రామము. నేను రాజీవ్ వికాస్ స్కీమ్కు అప్లికేషన్ చేసుకున్నా. 3 నెలల క్రితం బ్యాంకుల నుండి సిబిల్ స్కోర్ చెక్ చేసి అప్లికేషన్లను సెక్రటరీ గారు తీసుకెళ్లారు. ఇంతవరకు ఎటువంటి స్పందన లేదు. దాని గురించి అధికారులను అడిగితే ఎటువంటి సమాచారం లేదంటున్నారు. పైనుంచి ఆదేశం రాలేదంటున్నారు. అర్హులైన లబ్ధిదారులందరికీ లోన్ ఇప్పించగలరని ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. తెలంగాణ టూర్స్ అండ్ ట్రావెల్స్ బస్ ఆపరేటర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం స్థానిక టీఎన్జీఓస్ భవన్లో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ట్రావెల్స్ అసోసియేషన్ సభ్యులతో కలిసి సమస్యలపై చర్చించి వాటి పరిష్కారానికి చేపట్టవలసిన భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. అనంతరం జిల్లా సభ్యుల సభ్యత్వాన్ని స్వీకరించారు. బస్సుల యజమానులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఐక్యంగా ఉండి ముందుకు సాగుతామని తెలంగాణ టూర్స్ అండ్ ట్రావెల్స్ బస్ ఆపరేటర్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు మల్లేశం కోరారు. హైదరాబాద్ నుండి వచ్చిన అసోసియేషన్ రాష్ట్ర ప్రతినిధులు స్థానిక టీఎన్జీఓస్ భవన్లో సమావేశం ఏర్పాటు చేసి సమస్యలపై చర్చించారు. జిల్లా అసోసియేషన్ సభ్యులతో కలిసి సమస్యల పరిష్కారానికి చేపట్టవలసిన కార్యాచరణపై చర్చించారు. అనంతరం జిల్లా సభ్యులతో రాష్ట్ర అసోసియేషన్ సభ్యత్వాన్ని స్వీకరించారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ ట్రావెల్స్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రమోద్ కుమార్ ఖత్రి, ప్రధాన కార్యదర్శి సౌకత్ హుసేన్, ఇమ్రాన్, మహేందర్, పాషా, సాదిక్ అలీ, ఉరడి సుభాష్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ఉపాధ్యక్షులు మల్లేశం మాట్లాడుతూ బస్సుల యజమానులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి గాను రాష్ట్ర కార్యవర్గంలో జిల్లా సభ్యులను చేర్చుకున్నట్టు తెలిపారు. ప్రతి జిల్లా నుండి కలుపుకొని పోతూ ఐక్యంగా ఉంటూ పోరాడతామని తెలిపారు. ఉపాధి కరవై అనేక ఇబ్బందులు పడుతున్నామని, ట్యాక్సులు చెల్లించేందుకు అవస్థలు పడుతున్నట్టు పేర్కొన్నారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు జిల్లాల పర్యటన చేపడుతున్నామని వివరించారు. తెలంగాణ టూర్స్ అండ్ ట్రావెల్స్ బస్ ఓనర్ అసోసియేషన్ నుంచి వచ్చినాం. నా పేరు పోకల మల్లేశం, నేను వైస్ ప్రెసిడెంట్ను. మేము స్టేట్ బాడీలో కలుపుకుంటానికి ఆదిలాబాద్ అసోసియేషన్ టెంపో ట్రావెల్ నుండి పడితే 50 సీట్ల వరకు మా స్టేట్ బాడీలో ఈరోజు ఆదిలాబాద్ అసోసియేషన్ చేర్చుకున్నాము. మేము ఎందుకు చేర్చుకున్నాము, మీ స్టేట్ బాడీ ఎందుకు ఎన్నుకున్నామంటే మాకున్న ప్రాబ్లమ్స్ మాకు ముందుగా జరగబోయేటి ప్రతి ఒక్క సమస్యలు మేము టూరిస్ట్ మీద భారం పడుతుంది. ఆ భారాన్ని తట్టుకోలేక ఇన్ని రోజులు మేము విడివిడిగా ఉన్నాం. ఇప్పుడు కలిసి మాకున్న ప్రాబ్లాన్ని పోరాడదామని చెప్పి మీ స్టేట్ బాడీగా ఎన్నుకొని ప్రతి ఒక్క జిల్లాల నుంచి మేము అందరినీ కలుపుకొని స్టేట్ బాడీ ఏర్పరచుకొని మేము ముందుకు సాగుతున్నాం. మా బస్సుల మీద సమస్యలు ప్రతి ఒక్కటి ట్యాక్సీల నుండి పడితే
ఆర్టీఓల నుంచి పడితే పోలీస్ ట్రాఫిక్ నుంచి పడితే ప్రతి దానికి మా టూరిస్టే సమస్యగా ఎదురాడి మా టూరిస్ట్ వాళ్ళని ఎదగనివ్వకుండా మాకు ప్రభుత్వ ఉచిత పథకాలు పెట్టి మాకు ఉపాధి లేక నానా అవస్థలు బట్టి ట్యాక్సీలు కట్టలేక మాకు ఇబ్బందులు ఉండి ఇప్పటి వరకు మేము ట్యాక్సీలు కట్టలేక జీవనోపాధి లేక తల్లడిల్లి మామూలు ఎవరు పట్టించుకోకపోతే మేము అందరం కలిసి స్టేట్ బాడీ ఎన్నుకొని మా సమస్య మీద పోరాడదామని చెప్పి మేము స్టేట్ బాడీ ఎన్నుకుంటున్నాం. పోషక విలువలను కలిగి ఉండడంతో పాటు ఆరోగ్యానికి మేలు చేసే బోడకాకరకాయలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. జిల్లాలోని మార్కెట్లో ప్రస్తుతం బోడకాకరకాయలు దొరుకుతున్న నేపథ్యంలో వాటిని ఖరీదు చేసేందుకు జనం ఆసక్తి చూపుతున్నారు. పోషక విలువలు కలిగి ఉండి ఆరోగ్యానికి మేలు చేసే బోడకాకరకాయలు మార్కెట్లోకి వచ్చేశాయి. వర్షాకాలం సీజన్లో మంచి డిమాండ్. వీటిని ఖరీదు చేసేందుకు జనం ఆసక్తి చూపుతున్నారు. పట్టణంలోని కూరగాయల మార్కెట్తో పాటు అక్కడక్కడ వీటిని అమ్ముతున్నారు. మరాఠీలో కర్టూలేగా పిలువబడే బోడకాకరకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. జిల్లాలోని మార్కెట్లో బోడకాకర ప్రస్తుతం కిలో ధర 200కు విక్రయిస్తున్నారు. దాదాపు చికెన్ ధరతో ఇంచుమించు అమ్ముతున్నప్పటికీ వాటి ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని జనం ఖరీదు చేస్తున్నారు. ప్రకృతి సహజ సిద్ధమైన పోషక విలువలు కలిగిన బోడకాకరకాయలను మహారాష్ట్రతో పాటు అడవుల నుంచి సేకరించి విక్రయిస్తున్నారు. ఆరోగ్యపరంగా అధిక రక్తపోటు, డయాబెటీస్, ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారు వీటి కూరను తింటే ఆరోగ్యం మెరుగుపడుతుందని, జీర్ణక్రియ మెరుగవుతుందని చెబుతున్నారు. ముఖ్యంగా పెన్గంగా నది పరివాహక ప్రాంతాలతో పాటు బేలా, సాత్నాల, ఇతర అటవీ ప్రాంతాల నుండి వీటిని సేకరించి మార్కెట్లో విక్రయిస్తున్నారు. సీజన్ల వారీగా కూరగాయలు తింటూ ఆరోగ్యంపై దృష్టి సారించే వారంతా వీటిని ఖరీదు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్. మనీష్ షాపింగ్ మాల్ ఆదిలాబాద్ గత 20 సంవత్సరాలుగా నిర్మల్, ఖానాపూర్ లో ప్రజాదరణ పొందుతూ మరొక బ్రాంచ్ ఇప్పుడు మన ఆదిలాబాద్ లో నూతనంగా మనీష్ షాపింగ్ మాల్ ను ప్రారంభించుటకు సంతోషిస్తున్నాం. షాపింగ్ అంటే మహానగరాలకు వెళ్లే అవసరం లేకుండా ఇప్పుడు మన ఆదిలాబాద్ లోనే మనీష్ షాపింగ్ మాల్ లో అన్ని రకాల పట్టు, ఫ్యాన్సీ, ధర్మవరం, పోచంపల్లి, పుప్పాడ, బెనారస్, కాటన్ శారీస్, సింథటిక్ శారీస్ మా వద్ద లభించును. రోజు రోజుకు కొత్తదనం, ప్రతి వేడుకలో కోలాహలం. చిన్న పిల్లల నుండి అమ్మమ్మల వరకు, సంప్రదాయం నుండి ట్రెండీ ఫ్యాషన్ వరకు కుటుంబ సమేతంగా షాపింగ్ చేసి ఏకైక వస్త్ర ప్రపంచం మనీష్ షాపింగ్ మాల్. శుభకార్యాలకు శుభారంభం పలుకుతూ, నమ్మకానికి, నాణ్యతకు, తగ్గింపు ధరలకు ప్రాధాన్యతనిస్తూ హోల్సేల్ ధరలకి అందిస్తోంది మనీష్ షాపింగ్ మాల్. ప్రత్యేకమైన పట్టు చీరలు, పెళ్లి పట్టు చీరలు, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, డ్రెస్ మెటీరియల్స్. ప్రతి ఫ్యాషన్ లో కొత్తదనం, నేటి తరానికి రేపటి ఫ్యాషన్ బహుమానం. ఎవరు అందించలేని తగ్గింపు ధరలు, ఇంకెక్కడా ఇవ్వలేని తగ్గింపు ధరలు మన మనీష్ షాపింగ్ మాల్ లో. లేడీస్ కోసం మా వద్ద జరారా, గరారా, లాంగ్ లెంత్ ఫ్రాక్స్, 3-piece సెట్స్, లంగావోణీస్, 9 గజాల కోకలు మరియు అన్ని రకాల మహిళా వస్త్రాలు లభించును. మెన్స్ కోసం పెళ్లిళ్లకు సంబంధించిన షర్వాణీస్, కుర్తాలు, బ్లేజర్స్, మోడీ సూట్స్ తో పాటు బ్రాండెడ్ జీన్ ప్యాంట్స్, టీ-షర్ట్స్, షర్ట్స్. కిడ్స్ కోసం ఫ్యాన్సీ షర్ట్స్, బ్లేజర్స్, మోడీ కోట్స్, ఎథ్నిక్స్ లభించును. మనీష్ షాపింగ్ మాల్ లో అప్ టు 50% డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్స్ అందించబడును. మా అడ్రస్ గణేష్ థియేటర్ ఎదురుగా, సినిమా రోడ్, ఆదిలాబాద్. ఫోన్ నంబర్స్ 703664060, 9490628550 and 9704571600. Welcome to Oakley International School, where excellence meets opportunity and young minds are shaped for a brighter future. At Oakley International School, we are more than just a school. We are a global learning community. Our mission is to nurture innovation, creativity, academic brilliance,
while fostering strong moral values. We believe that learning through the play is the key to building strong foundational skills. Our teachers encourage us to ask questions and think critically. Mathematics is so a challenge because of practice skills. Learning here is exciting. We don't just memorize, we explore, analyze and create. The computer lab is my favorite place as we discover new things. The robotics lab has helped me learn how to solve real world problems using technology. Music is my passion and asking provides amazing opportunities to perform. We provide global exposure and leadership opportunities, ensuring our students are future-ready and confident peers. I love the diverse culture and amazing opportunities we get here. Teachers make learning fun and help us to achieve our goals. I feel so confident about my future because of the skills I'm learning here. Sports teach discipline, teamwork, and perseverance. Every student gets an opportunity to excel. Join us at Ogli International School, where dream of every child is nurtured and the future begins today. Enroll today and embark on a journey of excellence. గంగా భవానీ హాస్పిటల్ ఆర్షములలు, ఫైల్స్, ఫిస్టులా, భగింద్రం, రక్తములలు గురించి ఎవరికి చెప్పలేక ఎవరికి చూపించుకోవాలో తెలియక బాధపడుతున్నారా? ఇంకా ఆ భయం అక్కర్లేదు. ఇప్పుడు తెలంగాణ జిల్లాల్లో మొట్టమొదటి ఏకైక ఆర్షములలు, ఫైల్స్, ఫిస్టులా స్పెషాలిటీ ఆసుపత్రి గంగా భవానీ హాస్పిటల్ మన నిజామాబాద్ యందు డాక్టర్ గోవిందరావు గారి నేతృత్వంలో వైద్య రంగంలోని అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలతో అన్ని అధునాతన సౌకర్యాలతో నడపబడుతున్న హాస్పిటల్ గంగా భవానీ హాస్పిటల్. ఆర్షములలు, ఫిస్టులా ఆపరేషన్ చేసుకుంటే మరలా వస్తాయని నాటు వైద్యం చేయించుకోవాల్సిన అవసరం లేదు. నాటు వైద్యం చేసుకుంటే చాలా రకాల సమస్యలతో బాధపడవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ గోవిందరావు ఎంఎస్ కొలరెక్టల్ సర్జన్ చేసి ప్రత్యేక శిక్షణకు ముంబై, బ్యాంకాక్, మలేషియా మొదలగు దేశ విదేశాల్లో పూర్తి శిక్షణ పొంది ఇప్పుడు మన నిజామాబాద్ లో ఆర్షములలు, ఫైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ మొదలగు సమస్యలకు అత్యాధునిక పరికరాలతో చికిత్స చేయబడును. స్టాప్లర్ ద్వారా ఆర్షములలకు చికిత్స చేసి ఒక్క రోజులో నొప్పి లేకుండా ఇంటికి పంపించబడును. ఫిస్టులాకు పూర్తి అత్యాధునిక లేజర్, లాప్రోస్కోపీ ద్వారా చికిత్స చేసి నయం చేయబడును. అంకిత భావం, సేవా దృక్పథం గల సిబ్బంది, ఆర్షములలకు ప్రత్యేక మిషన్ ద్వారా చికిత్స మరియు ఎలాంటి కుట్లు లేకుండా చికిత్స చేయబడును. వివరాలకే సంప్రదించండి డాక్టర్ గోవిందరావు, గంగా భవానీ హాస్పిటల్, జిల్లా కోర్టు ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8985330330, ఫోన్ 08462223341. తిరిగి వార్తల్లోకి స్వాగతం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లను ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేయడం హర్షణీయమని జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చిక్కాల దత్తు, కలాల శ్రీనివాస్ పేర్కొన్నారు. స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు పాల్గొని ప్రభుత్వ విధానాలను ఆహ్వానించారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డిలో 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పడం జరిగింది. మరి అప్పుడు చెప్పడం వల్ల మరి 30 సంవత్సరాల నుండి పోరాడుతున్నటువంటి మన జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు పోరాట ఫలితం ఈరోజు 42% రిజర్వేషన్ పెంచాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయడం జరిగింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు చెప్పడం వల్ల 42% రిజర్వేషన్ చేస్తామని చెప్పి మరి డిక్లరేషన్ చేయడం జరిగింది. 42% అసెంబ్లీలో తీర్మానం చేసి మరి ఇవాళ కేంద్రానికి పంపడం జరిగింది. మరి కేంద్ర ప్రభుత్వం దాన్ని వెంటనే అమల్లోకి తీసుకోవాలని చెప్పేసి మరి బీసీ సంఘాలు అన్ని పోరాటాలు చేస్తున్నాయి అప్పటి నుండి ఇప్పటి వరకు. మరి ఈరోజు మరి వచ్చే ఎన్నికలకు వెళ్దామని చెప్పడం జరుగుతున్నది. 42% రిజర్వేషన్ చేసిన తర్వాతనే ఎలక్షన్కు వెళ్ళమని చెప్పేసి మరి ఇవాళ బీసీ సంఘాలన్నీ కోరడం జరుగుతున్నది. కాబట్టి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని మరి ఇవాళ ముఖ్యమంత్రి గారు మరి అదేవిధంగా మన పిసిసి అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ గారు
మహేష్ కుమార్ గౌడ్ గారు మరి ఈరోజు ఆయన చొరవతోని ఈరోజు అసెంబ్లీలో తీర్మానం చేసి పంపడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు కూడా దీన్ని ఏం చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఇవాళ అడ్మినేషన్ అని తీసుకొని ఇవాళ 42% చేయడానికి ప్రయత్నం చేస్తున్నది. దానికి మేము స్వాగతిస్తున్నాం. కానీ ఈ వచ్చే ఎలక్షన్లో మరి రిజర్వేషన్ 42% కేంద్ర ప్రభుత్వం చేసిన తర్వాతనే ఎలక్షన్కి వెళ్ళాలని చెప్పేసి కోరుతున్నాం. పట్టణంలోని ఖుర్షీద్ నగర్ నుండి రణదివి నగర్ ప్రధాన రహదారిపై ఇరువైపులా భారీ వాహనాలు నిలిపి ఉంచుతుండడం వాహనదారులకు ఇబ్బందికరంగా మారింది. వీటి కారణంగా నిత్యం రాకపోకలు సాగిస్తున్న వారు ప్రమాదానికి సైతం గురవుతున్నారని స్థానికులు చెబుతున్నారు. వెంటనే అధికారులు స్పందించి భారీ వాహనాలను తొలగించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఆదిలాబాద్ పట్టణం నుండి తలమడుగు, తాంసీ మండలాలతో పాటు మహారాష్ట్ర గుండా వెళ్లే రోడ్డుపై భారీ వాహనాలు నిలవడంతో ద్విచక్ర వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఖుర్షీద్ నగర్ నుండి రణదివి నగర్ వరకు రోడ్డుకు ఇరువైపులా భారీ వాహనాలను నిలిపి ఉంచడం స్థానికులకు ఇక్కట్లు తెచ్చిపెడుతోంది. నిత్యం ఆదిలాబాద్ నుండి మహారాష్ట్ర వైపు వందలాదిగా వాహనాల రాకపోకలు సాగుతుంటాయి. మార్కెట్ సీజన్ సమయంలో పత్తి తీసుకువచ్చే వాహనాలు వేలాదిగా వస్తుంటాయి. అయితే ప్రధాన రహదారికి 2 వైపులా భారీ వాహనాలను నిలిపి ఉంచడంతో రాకపోకలకు ఇబ్బందిగా మారుతోంది. వీటి కారణంగా ప్రమాదాలు సైతం చోటు చేసుకుంటున్నాయని స్థానికులు చెబుతున్నారు. అధికార యంత్రాంగం, పోలీసులు స్పందించి వీటిని ఇతర చోట్ల నిలుపుకునేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. నా పేరు ప్రజ్ఞాశీల్. నేను రణదేవ్ నగర్, ఆదిలాబాద్ జిల్లా రణదేవ్ నగర్లో ఉంటా. అయితే ఏమైందంటే ఈ ఖుర్షీద్ నగర్ నుంచి రణదేవ్ నగర్ వరకు ఏదైతే మార్గంలో చూస్తే అంతర్రాష్ట్ర రోడ్డు, మహారాష్ట్రకు ఒక వెళ్ళే మార్గం కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇక్కడ చాలా వెహికల్స్ కానీ చాలామంది ఇప్పుడు జనాలు రద్దీగా ఉండేటువంటి ప్రాంతం. రద్దీగా ఉండే ప్రాంతంలో చాలా అవసరాలు పోతుంటాం, వస్తుంటాం. ఇక్కడ చూస్తే మనము ఇక్కడ ఖుర్షీద్ నగర్ నుంచి అయితే రణదేవ్ నగర్ వరకు పెద్ద వాహనాలు, అన్ని లారీలు, పెద్ద పెద్ద వెహికల్స్. సీజన్లో అయితే దారుణంగా ఉంటుంది. సీసీఐకి సంబంధించి, కాటన్కి సంబంధించి ట్రాన్స్పోర్ట్ ఇట్లా ర్యాష్గా వాళ్ళు డ్రైవింగ్ చేసుకుంటా ఈ వాహనదారులకు ఇక్కడ పబ్లిక్ అయితే బాగా ఆటంకం కలుగుతుంది. రాత్రి పగలు అది తేడా లేకుండా చూస్తే ఇప్పుడు వందల వాహనాలు ఇక్కడ ఎప్పుడు కూడా ఇక్కడ నిలిచే ఉంచుతారు. దీనికంటే ఒకటి లేదు, రోడ్డు పక్కనే నిలబెడుతుంటారు. దీనివల్ల చాలా యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి. రోడ్డు పక్కన ఉంచడం వల్ల క్రాసింగ్ చాలా మొన్ననే ఇక్కడ ఒక యాక్సిడెంట్ కూడా జరిగింది. కాబట్టి ఏదైతే ఉందో దీనికి సంబంధించి ప్రభుత్వం అధికారులు ఏదైతే రోడ్డుకు సంబంధించి అయితే ఖుర్షీద్ నగర్ నుంచి అయితే రణదేవ్ నగర్ వరకు ఏదైతే ఉందో ఈ రోడ్డుకు ఇరువైపులా ఏదైతే భారీ వాహనాల యొక్క నిలుపుదలను అరికట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయి కాబట్టి ఆ ఇబ్బందుల్ని క్లియర్ చేసేసి ప్రజలకు సమస్యలు లేకుండా చేయాల్సినటువంటి బాధ్యత అధికారులపై ఉంది. ఎందుకంటే ఈ రహదారి పైన అక్కడ ఇక్కడ ఇరువైపులా లారీలు పార్కింగ్ చేయడం వల్ల ఇక్కడ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. అనేకమైన సమస్యలు ఉన్నాయి. ఇక్కడ పార్కింగ్ చేయడానికి ప్లేస్ లేదు. ఈ లారీలన్నీ ఈ రోడ్డు మీద ఉండకుండా వేరే ఒక పార్కు వాళ్ళకు కేటాయించుకొని ఇక్కడ రోడ్డు మీద ఉండకుండా వేసే బాధ్యత అధికారులు దీన్ని విశ్లేషించి దీని మీద వెంటనే చర్య తీసుకొని ఈ వెహికల్లకు సపరేటు ఒక రోడ్డు మీద ఉండకుండా దానికి ఒకటి పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేసి దాంట్లోనే పార్కింగ్ చేసుకోవాలని, ఈ రోడ్డు మీద నుంచి ఉండకుండా ప్రజలకు ఇబ్బంది కలగకుండా మీ యొక్క అధికారులు దీని మీద స్పందించి వెంటనే దీన్ని సాల్వ్ చేయాలని మా యొక్క డిమాండ్. జిల్లా కేంద్రంలోని స్పోర్ట్స్ స్కూల్లో చదువుతున్న విద్యార్థులు విజ్ఞాన విహార యాత్రలకు బయలుదేరి వెళ్లారు. విద్యార్థులు ఆహ్లాదంగా గడపడంతో పాటు వారికి విజ్ఞానం అందించేలా విహారయాత్ర చేపట్టనున్నారు. గత 10 సంవత్సరాలుగా స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థులు విహారయాత్రలు వెళ్లేందుకు జిఎస్ఆర్ ట్రావెల్స్ యజమాని ప్రమోద్ కుమార్ ఖత్రే ఉచితంగా బస్సు సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో డిఎస్డిఓ జక్కుల శ్రీనివాస్తో పాటు ప్రమోద్ ఖత్రే స్థానిక ఇందిరా ప్రియదర్శిని మైదానం నుండి జెండా ఊపి యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రమోద్ ఖత్రే మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు ఆటలు కూడా అవసరమని అన్నారు. స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థులకు తన వంతుగా పూర్తి సహకారం అందిస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ అల్లూరి భూమన్న తదితరులు పాల్గొన్నారు. మనకు ట్రాన్స్పోర్ట్ వెహికల్ బస్సులు 2 మన జిఎస్ఆర్ మోటార్ ట్రావెల్స్ అధినేత శ్రీ ప్రమోద్ ఖత్రి గారు, మన స్పోర్ట్స్ స్కూల్ ఆదిలాబాద్
సంబంధించిన ఏ కార్యక్రమమైనా గత 10 సంవత్సరాల నుంచి మాకు ఈ ట్రాన్స్పోర్ట్ విషయంలో చాలా మాకు ఉచితంగా బస్సు పెట్టడం జరుగుతూ ఉన్నది. అంతేకాకుండా ఏ కార్యక్రమాన్ని ఇచ్చినా మాకు ఈ పిల్లల విషయంలో మేము ఎక్కడికి వెళ్ళినా కానీ ట్రాన్స్పోర్ట్ విషయంలో మాకు చాలా సహకరిస్తుండ్రు. బోరజ్ మండలం పిప్పర్వాడ గ్రామానికి చెందిన మేడపట్ల ఆశన్న ఇటీవల మరణించడంతో వారి కుటుంబ సభ్యులను సామాజిక కార్యకర్త ముడుపు మౌనేష్ రెడ్డి పరామర్శించారు. సదరు కుటుంబానికి నెలకు సరిపడా నిత్యావసర సరుకులను అందించారు. అదేవిధంగా అనుకుంటకు చెందిన పాలెపు గంగమ్మ మరణించడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించి 5,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఆయన వెంట సత్యనారాయణ, సంతోష్, ప్రశాంత్, కిష్టారెడ్డి, వినోద్ రెడ్డి, ఉషారెడ్డి తదితరులు ఉన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. లక్ష్యాన్ని సాధించే దిశగా యువత అనుక్షణం కష్టపడాలి. కళాకారులకు సరైన ప్రోత్సాహం అందిస్తే అద్భుతాలు సృష్టిస్తారన్న మాజీ మంత్రి జోగురామన్న. సందడిగా సాగిన దారుణం సినిమా రిలీజ్ వేడుక. రాజీవ్ యువ వికాసం పథకంపై కోటి ఆశలు పెట్టుకున్న యువత. దరఖాస్తులు చేసుకొని రుణాల కోసం ఎదురు చూస్తున్న వైనం. కనీస స్పష్టత లేకపోవడంతో నిరుత్సాహానికి గురవుతున్న దరఖాస్తుదారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.